ఈ సమయంలో మనం వాక్య ధ్యానంలోనికి వెళదాం. వాక్య భాగముగా ఈరోజు మనము అపోస్తుడైన ఆంద్రేయ జీవితం గురించి క్లుప్తంగా మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తులుడైన ఆంద్రేయ జీవితం గురించి మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 4వ వచనం వరకు దేవుని మాటలు ఈ రీతిగా వ్రాయబడి ఉన్నవి. ఆ 12 మంది అపోస్తుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడగు ఆంద్రేయ, జబదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమ, సుంకరి అయిన మత్తయి, అల్పయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. అర్థమవుతుంది కదా, ఇక్కడ శిష్యుల యొక్క పేర్లు వ్రాయబడి ఉన్నవి. ఈ అపోస్తుడైన ఆంద్రేయ జీవితం గురించి, వీరిలో ఉన్నటువంటి ఆంద్రేయ జీవితం గురించి మనము క్లుప్తంగా ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తుడైన ఆంద్రేయ జీవితం విషయంలో మనం కొన్ని విషయాలను చూద్దాము. ఆంద్రేయ సీమోను పేతురు యొక్క సహోదరుడని ఇక్కడ వ్రాయబడి ఉంది కదా. ఆంద్రేయ ఎవరు? సీమోను పేతురు యొక్క సహోదరుడు. ఆంద్రేయ తండ్రి పేరు యోహాను. ఆంద్రేయ తండ్రి పేరు యోహాను, కానీ వాస్తవానికి అతని పేరు యోనా అని అంటారు. అతని పేరేమంటారు? యోనా అని అంటారు. నజరేతు పట్టణానికి 25 మైళ్ళ దూరములో తూర్పున ఉన్నటువంటి బెత్సయిదా పట్టణములో ఇతడు పుట్టాడు. అలాగే ఈ పట్టణం గలిలయ సాగరానికి ఉత్తర తీరాన ఉన్నదన్నమాట. ఈ పట్టణం ఎక్కడుంది? గలిలయ సాగరానికి ఉత్తర తీరాన ఈ పట్టణం ఉన్నది. చేపలు పట్టే వృత్తిని బట్టి యోహానును యోనా అని కూడా అంటారు. చేపలు పట్టే వృత్తిని బట్టి యోహానుని ఏమని పిలుస్తారు? యోనా అని కూడా పిలుస్తారు. యోహాను మాట విని ఆయనను వెంబడించినటువంటి ఇద్దరిలో మనం జ్ఞాపకం చేసుకుంటూ యోహాను సువార్తలో తెలియచేయబడద్దు. మొదటి అధ్యాయంలో 40వ వచనం నుంచి 42వ వచనం వరకు చూస్తే, యోహాను ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ కదా. ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. ఎవరి మాట విని? యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఈ ఆంద్రేయ ఒకరై ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అలాగే మనం చూస్తే 44వ వచనంలో చూస్తే, ఆంద్రేయ బెత్సయిదాలో పుట్టినట్లుగా అక్కడ తెలియజేయబడుతుంది. ఆంద్రేయ ఎక్కడ పుట్టాడు? బెత్సయిదాలో పుట్టినట్లుగా చూస్తున్నాం. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూస్తే, లూకాసు వార్త 4వ అధ్యాయము 'నీవు దేవుని పరిశుద్ధుడవని బిగ్గరగా కేకలు వేసెను. అందుకు యేసు ఊరకుండుము, ఇతనిని వదిలిపొమ్మని దానిని గద్దింపగా, దయ్యము వానిని వారి మధ్యను పడద్రోసి వానికి ఏ హానియు చేయక వదిలిపోయెను. అందుకందరూ విస్మయముంది, ఇది ఎట్టి మాట, ఈయన అధికారముతోనూ బలముతోనూ అపవిత్రాత్మలకు ఆజ్ఞాపింపగానే అవి వదిలిపోవచ్చున్నవని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. అంతటా ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రాంతములందంతటను వ్యాపించెను. ఆయన
సమాజ మందిరములో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాను. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండెను గనుక ఆమె విషయమై ఆయన యొద్ద మనవి చేసుకొనిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ దేవుని వాక్యములో కపెర్నహూములో కాపురముంటూ చేపలు పట్టి జీవించేవాడుగా ఇక్కడ ఈ విషయాలలో మనకి అర్థమవుతుంది. ఎక్కడ జీవిస్తున్నట్లుగా? కపెర్నహూములో కాపురముంటూ చేపలు పట్టేటువంటి వృత్తితో ఆయన జీవించేవాడుగా మనం చూస్తున్నాం. పేతురు క్రీస్తు వైపుకు ఆకర్షింపబడింది అతని సహోదరుడైన ఆంద్రేయ వల్లనే. ఆంద్రేయ వల్లనే అతను దేవుని వైపుకు ఆకర్షించబడినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తూ ఉంటున్నాం. గలిలయలో చేపలు పట్టుకుంటున్న సమయంలో ఆంద్రేయ పేతురుతో తాను మెస్సియాను చూసినట్లుగా చెప్తారు. మెస్సియాను చూసినట్లుగా చెప్తాడు. ఆ మాట విన్నంతనే పేతురు వలను విడిచిపెట్టేశాడనమాట. ఆ మాటను వినగానే పేతురు ఏం చేశాడు? తన వలను విడిచిపెట్టి భార్యను అలాగే కుటుంబాన్ని త్యజించి ప్రభు చెంతకు ఆయన పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా మనం చూస్తాం. యేసు ప్రభు ఏర్పరచుకున్న మొట్టమొదటి అపోస్తలుడు ఎవరు అంటే ఆంద్రేయ. యేసు ప్రభు వారు ఏర్పరచుకున్నటువంటి మొట్టమొదటి అపోస్తలుడు ఎవరు అంటే ఆంద్రేయ అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను క్రీస్తుని ప్రపంచానికి తెలియపరిచారు. బాప్తిస్మం ఇచ్చి యోహాను యేసుక్రీస్తు కంటే ముందుగా వచ్చి ఆయనను గూర్చి లోకానికి తెలియపరిస్తే, ఆంద్రేయ ఏం చేశాడు అంటే క్రీస్తును వ్యక్తులకు తెలియపరిచాడు. అనేక మంది వ్యక్తులకు ఆంద్రేయ యేసుక్రీస్తుని తెలియపరిచినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇతడు గొప్ప ఆత్మీయ జ్ఞానము గలవాడు. ఎవరు? ఆంద్రేయ ఆత్మీయ జ్ఞానము కలిగిన వాడు. అందుకే చేపలు పట్టే వలల్ని విడిచిపెట్టేసి అనేక మైళ్ళు కాలినడకను వచ్చి బాప్తిస్మం ఇచ్చి యోహానును కలుసుకున్నాడు. ఆంద్రేయ వచ్చి నడుచుకుంటూ వచ్చి అనేక మైళ్ళ దూరము కాలినడకను వచ్చి ఏం చేశాడనమాట? బాప్తిస్మం ఇచ్చు యోహానుని కలుసుకున్నాడు. ఈ యోహాను ద్వారాగానే ఒకానొకప్పుడు మెస్సయ్య అనబడే యూదుల రాజు వస్తాడని కూడా ఈయన తెలుసుకున్నాడు అనమాట. ఎవరి ద్వారాగా? యోహాను ద్వారాగానే తెలుసుకున్నాడు. యేసు ప్రభువు ఒకనాడు నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మము తీసుకున్నాడు. అదే సమయంలో ఈ ఆంద్రేయ యోహానును విడిచి క్రీస్తుని అనుసరించాడనమాట. ఆయనను కలవటానికి ఒకప్పుడు వచ్చాడు. యేసు ప్రభు వారు ఎప్పుడైతే ఈ యోహాను దగ్గర బాప్తిసం తీసుకుంటానికి వచ్చారో ఆ సమయంలో ఈ ఆంద్రేయ ఎవరిని విడిచిపెట్టారు? ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చారు కాబట్టి ఇప్పుడు ఆంద్రేయ యోహానును విడిచిపెట్టి యేసుక్రీస్తుని అనుసరించాడు. హల్లెలూయా. అతనితో పాటే అపోస్తలుడు అయిన యోహాను కూడా యేసుక్రీస్తుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే ఆంద్రేయ యేసుక్రీస్తుని పేతురుకు ఫిలిప్పుకు పరిచయం చేశాడు. ఆంద్రేయ మన ప్రభువైన యేసుక్రీస్తుని పేతురుకు అలాగే ఫిలిప్పుకు ఈయనే పరిచయము చేశాడు. యేసు ప్రభువు 40 రోజులు అరణ్య శోధనలో గడిపారు బాప్తిస్మం తీసుకున్న తర్వాత. ఆ 40 రోజులు గడిపిన తర్వాత వీరిని తీసుకుని నజరేతు పట్టణానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఈ నజరేతు పట్టణానికి వచ్చిన తర్వాత అక్కడకు 6 మైళ్ళ దూరాన ఉన్నటువంటి కానా పట్టణములో అక్కడ వివాహము విందుకు యేసు ప్రభు వారితో పాటు వీళ్ళు కూడా వెళ్ళారనమాట. ఆ కానాను వివాహములోనికి యేసు ప్రభు వారితో పాటు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళారు. ఆ కానాలో తొలిసారిగా యేసుక్రీస్తు వారు నీళ్లను ద్రాక్షరసముగా మార్చినటువంటి మొదటి అద్భుత క్రియను వీళ్ళు చూశారు. వారు అక్కడ జరిగినటువంటి అద్భుతాన్ని చూశారు. అయితే యేసుక్రీస్తునొద్దకు వ్యక్తిగతముగా మనుషులను నడిపించటం అనేది మనం చూస్తే పేతురు జీవితమునకు ఆంద్రేయ జీవితమును ఎంతో వారిద్దరి జీవితాలకు వ్యత్యాసం ఉందన్నమాట. పేతురు జీవితానికి ఆంద్రేయ జీవితానికి చాలా
వ్యత్యాసం ఉన్నది. పేతురైతేనేమో ధైర్యశాలి, మాట నేర్పరి, అలాగే దృఢమైనటువంటి వాడు. పేతురు ఎలాంటి వాడు? ధైర్యశాలి, మాట నేర్పరి, దృఢమైనటువంటి వాడు. కానీ ఆంద్రేయను మనం జ్ఞాపకం చేసుకుంటే మెత్తనైన, సాధువైన గుణము కలిగినటువంటి వాడు ఆంద్రేయ. వీళ్ళిద్దరి విషయాలలో, ఇద్దరి జీవితాలలో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. మనం జ్ఞాపకం చేసుకుంటే అందరి ముందు కనబడటానికి ఇష్టము లేనివాడుగా కూడా ఉన్నాడు. అందరి ముందు కనిపించటానికి ఇష్టము లేనివాడుగా కూడా ఉన్నాడు. అయినప్పటికీ ప్రభు అద్భుతముగా అతన్ని బలహీనతలను బలంగా మార్చాడు. దేవుడు ఏం చేశారనమాట, ఆయనలో ఉన్న ఈ బలహీనతలు అంటే ఎంతసేపు మనం శరీర బలహీనతలు కాదు, కొన్ని దేవుణ్ణి ధైర్యముగా వెంబడించలేని బలహీనతలు అన్నమాట. ఈయనలో ఉన్నటువంటి ఆ బలహీనతలన్నీ కూడా దేవుడు ఏం చేశాడు, బలముగా మార్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. బలంగా మార్చటమే కాకుండా బలంగా మార్చి దేవుని కొరకు వాడుకున్నారు ఆంద్రేయను. ఈ ఆంద్రేయ తన ప్రసంగం ద్వారాగా ఎప్పుడైతే దేవుడు బలంగా మార్చారో, తన బలహీనతలను తీసివేశాడో, ఆ తరువాత ఈ ఆంద్రేయ తన ప్రసంగము ద్వారాగా అనేక మందిని మార్చలేకపోయాడు. కానీ అనేక వేల మందిని ఒక ప్రసంగము ద్వారాగా మార్చగలిగినటువంటి పేతురును క్రీస్తు కొరకు సంపాదించాడు. హల్లెలూయా. అర్థమైందా? ఈయన ఒకవేళ ఆయన ప్రసంగము ద్వారా అనేక మందిని మార్చలేకపోయాడు, కానీ అనేక మందిని ఒక్క ప్రసంగం ద్వారాగా మార్చగలిగిన పేతురును మాత్రం ఎవరు తీసుకెళ్ళారు దేవుని దగ్గరికి? ఆంద్రేయ తీసుకెళ్ళాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆయనకి ఈయన మార్గమై ఉన్నాడు దేవుని దగ్గరకు వెళ్ళటానికి. అలాంటి గొప్ప వ్యక్తిని దేవుని దగ్గరకు నడిపించినట్లుగా మనం దేవుని వాక్యములో చూస్తూ ఉంటాం. కనుక ఒక చిన్నవాడిని క్రీస్తు దగ్గరకు తీసుకురావటం అన్నమాట. ఒక చిన్నవాడిని క్రీస్తు వద్దకు తీసుకురావటం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ వచనం నుంచి దేవుని వాక్యము మనం చూస్తే, ఆయన శిష్యులలో ఒకడు అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 ఏవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఎంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా, యేసు జనులని కూర్చుండబెట్టుడని చెప్పెను. చదువమ్మా. జనులను కూర్చుండబెట్టుడని చెప్పాను. ఆ చోట చాలా పచ్చికై ఉండెను గనుక లెక్కకు ఇంచుమించు 5,000 మంది పురుషులు కూర్చుండిరి. యేసు ఆ రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కూర్చున్న వారికి వడ్డించెను. అలాగూ చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక చిన్నవాడిని క్రీస్తు వద్దకు తీసుకురావటం అన్నమాట. ఆంద్రేయ 5,000 మందికి ఆహారం పెట్టలేకపోయాను, కానీ ఆ చిన్నవాడిని క్రీస్తు వద్దకు తీసుకొచ్చాడు. చూడండి, 5 రొట్టెలు 2 చిన్న చేపలు యేసుక్రీస్తు చేతిలో పెట్టుట ద్వారాగా వారందరి ఆకలి తీర్చి తిని తృప్తి చెందటానికి కారకుడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆంద్రేయ యొక్క ప్రాముఖ్యమైనటువంటి సేవా వ్యక్తులను క్రీస్తు వద్దకు తెచ్చువాడుగానే ఉండెను. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు వద్దకు గ్రీకు వారిని తీసుకొచ్చాడు. ఎవరిని తీసుకొచ్చాడు? గ్రీకు వారిని. 12వ అధ్యాయంలో, యోహాను సువార్తలోనే 12వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 22వ వచనం వరకు చూస్తే, ఆ పండుగలో ఆరాధింపవచ్చిన వారిలో కొందరు గ్రీసు దేశస్థులు ఉండిరి. వారు గలిలయలోని బెత్సయిదా వాడైన ఫిలిప్పునొద్దకు వచ్చి, అయ్యా, మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, ఫిలిప్పు వచ్చి ఆంద్రేయతో చెప్పెను. ఆంద్రేయయు ఫిలిప్పును వచ్చి యేసుతో చెప్పిరి. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు నొద్దకు గ్రీకు వారిని, అక్కడ చూస్తేనేమో ఒక చిన్నవాణిని దేవుని దగ్గరకు తీసుకుని వచ్చాడు. ఆ చిన్నవాణిని తీసుకురావటం బట్టి ఇప్పుడు ఏమైంది, అక్కడ అనేక మంది ఆకలి తీర్చబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు నొద్దకు ఎవరిని తీసుకొచ్చాడంట, గ్రీకు వారిని తీసుకుని వచ్చాడు. ఈ గ్రీకులు ఆ దినములలో వారెంతో అన్యులుగా భావించబడేవారు. ఈ గ్రీకులు ఆ దినాలలో అన్యులుగా భావించబడే, అన్యుల ఆత్మ రక్షణ కొరకు ఆసక్తి గలవాడుగా ఇక్కడ మనకు కనిపిస్తున్నాడు. అన్యుల యొక్క ఆత్మ రక్షణ కొరకు ఆసక్తి గలవాడుగా ఉన్నట్లుగా దేవుని వాక్యములో మనము చూస్తూ ఉంటున్నాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆంద్రేయ ప్రధాన శిష్యుడైనప్పటికీ కూడా ఎక్కువగా ప్రభు చుట్టూ ఉంటున్నటువంటి పేతురు, యోహాను, యాకోబులను చూసి ఎన్నడూ కూడా అసూయపడలేదు. ప్రాముఖ్యముగా ఉన్నప్పటికీ కూడా ఎన్నో దేవుని యొక్క పనులు అక్కడ చేస్తున్నప్పటికీ ఆయన దగ్గరగా ఉంటున్నటువంటి వారిని చూసి ఎన్నడూ కూడా అసూయపడలేదు. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటే ఆంద్రేయ ప్రధానమైన శిష్యుడిగా కనిపిస్తున్నాడు. ప్రధానమైన శిష్యుడిగా మనకు కనిపిస్తున్నారు. వారు స్తంభముల వలె సేవను మోయొచ్చున్నప్పటికీ కూడా ఈయన ఎలా ఉన్నాడంటే తాను ఒక పునాది రాయి వలె, వారు స్తంభాల వలె దేవుని సేవ చేస్తున్నప్పటికీ ఈయన ఎలా ఉన్నాడు అంటే ఒక పునాది రాయి వలె ఎవరికి కనబడకుండా భారము మోస్తూ కూడా చాలా ఆయన నేను ఈ భారాన్ని మోస్తే చాలు అనుకునేటువంటి జీవితము కలిగి జీవిస్తూ అనుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. చూడండి, మనం జ్ఞాపకం చేసుకుంటే పునాది రాయి కనిపిస్తుంది ఎవరికన్నా? కనిపించదు కదా. ఏం కనిపిస్తాయి? దాని చుట్టూ ఉన్న స్తంభాలు మాత్రమే. ఈయన అలాగ కోరుకున్నాడట. నేను ఎవరికి కనిపించని అవసరం లేదు, కానీ నేను ఎవరికి కనబడకుండా భారము మోస్తే చాలు అనుకున్నాడంట. నేను భారము మోస్తే చాలు అనుకున్నాడు. హల్లెలూయా. మనం పేతురుని చూస్తే పేతురు పామరుడే అంటే విద్య లేని పామరుడు. కానీ పండితులను సహితము ఈయనేం చేస్తున్నాడు? ఆశ్చర్యపరుస్తూ ఉన్నాడు. ఎవరు? పేతురు. విద్య లేని పామరుడైనా అక్కడ ఉన్నటువంటి పండితులను సహితం ఈయనేం చేస్తున్నాడు అంటే ఆశ్చర్యపరిచేటువంటి ఒక ప్రసంగ శైలి ఈ పేతురు సొంతం అయ్యిందనమాట. అలాంటి ప్రసంగాలు చేసేవాడంట. పేతురు మాట్లాడుచుంటూ వారందరూ ఆశ్చర్యపోయేవారంట. అమ్మో, ఈయనకి ఎంత జ్ఞానం ఎక్కడిది, అసలు విద్య లేనివాడు కదా, ఇంత జ్ఞానము ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి ఆశ్చర్యంగా వారు మాట్లాడుకునేవారంట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ నింపుదలతో పేతురు చేసినటువంటి మొదటి ప్రసంగం, ఆత్మ నింపుదలతో పేతురు చేసిన మొదటి ప్రసంగం మనందరికీ తెలుసు కదా. అపోస్తల కార్యాల గ్రంథములో వ్రాయబడద్ది. మనం చూస్తే అక్కడ మొదటి ప్రసంగము ఇంచుమించు 3000 మందిని ప్రభువు దగ్గరికి నడిపించగలిగింది. ఆయన చేసిన మొదటి ప్రసంగము ఇంచుమించు ఎంతమందిని? 3000 మందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగింది. చూడండి, అన్యజనుల మధ్య సువార్త పరిచర్య పౌలు గారు కొనసాగిస్తే చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలు జనాంగము కోసం పేతురు గారు ఎక్కువ పని చేయటం మనం చూస్తూ ఉంటాం. పేతురు గారు ఎవరి కోసం చేశారు? చెదరగొట్టబడిన ఇశ్రాయేలీల యొక్క జనాంగము కొరకు ఈయన ఏం చేశాడనమాట? పని చేయటము ప్రారంభించారు. ఎంతో కష్టపడి ఆయన పనిచేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనేక వేల మందికి యేసుక్రీస్తు సువార్తను చెప్పినటువంటి పేతురికి మొదట యేసుక్రీస్తును గూర్చినటువంటి సువార్త చెప్పినటువంటి వ్యక్తి ఎవరో తెలుసా? ఎవరని చెప్పుకున్నాం? ఆ వ్యక్తే ఈ పేతురు సహోదరుడైన ఆంద్రేయ కదా. పేతురు సహోదరుడైన ఆంద్రేయ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వయసులో పెద్దవాడైనటువంటి ఆంద్రేయ యేసుక్రీస్తుని గురించిన వార్త తనకి తెలియగానే ఆ వార్తను తన తమ్ముడైనటువంటి పేతురికి చెప్పారనమాట. యోహాను సువార్తలో మొదటి అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త మొదటి అధ్యాయము 40వ వచనం నుంచి మనం చూస్తే,
యోహాను మాట విని ఆయనను వెంబడించిన ఇద్దరిలో ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన ఆంద్రేయ. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పి యేసునొద్దకు అతను తోడుకొని వచ్చెను. మెస్సియా అను మాటకు అభిషక్తుడని అర్థము. యేసు అతని వైపు చూచి నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుదు అని చెప్పెను. కేఫా అను మాటకు రాయి అని అర్థము. అర్థమైంది కదా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వయసులో పెద్దవాడైన ఆంద్రేయ యేసుక్రీస్తుని గురించినటువంటి వార్త తనకు వినగానే తెలియగానే ఆ వార్తను తన తమ్ముడైనటువంటి పేతురికి చెప్పి పేతురుని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాడు, నడిపించాడు? యేసుక్రీస్తు వారి దగ్గరకు నడిపించినట్లుగా ఇక్కడ మనకు చక్కగా అర్థమవుతుంది. కనుక ఈ పేతురు మనకి గుర్తుంటాడు మళ్ళా కదా. పేతురు మనకి గుర్తుంటాడు, ఈ ఆంద్రేయ మనకు గుర్తుండడు. ఎందుకని? చాలా విషయాలలో పేతురు గురించి చెప్పుకుంటూ ఉంటాం. ఈ సిలువ ధ్యానాలప్పుడు కూడా పేతురు గురించే చెప్పుకుంటాం, కానీ ఆంద్రేయ గురించి చెప్పుకోం. కాబట్టి ఈ పేతురు అయితే మళ్ళీ మనకి గుర్తుంటాడు, కానీ ఆంద్రేయ మాత్రం మనకి గుర్తుండనే ఉండడు. ఈ ఆంద్రేయ మాత్రమే కాదు, బైబిల్లో చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులను మనం దాటుకుని ఏం చేస్తామంటే బైబిల్ని చదివేస్తూ ఉంటాం. చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు మనం దాటుకుంటూ చదివేస్తూ ఉంటాం. సండే స్కూల్ నుండి ఇది మనకి ప్రారంభం అవుతూ ఉంటుంది. సండే స్కూల్లో చెప్పేటప్పుడు కూడా ఏం చేస్తారంటే మనకు బాగా తెలిసినటువంటి వారిని పిల్లలకి చెప్తూ ఉంటారు, వారికి నేర్పిస్తూ ఉంటారు. ఇంకా చాలామంది ఉంటారు కానీ వారి గురించి చెప్పరు. కాబట్టి మనకేంటంటే ఫస్ట్ నుంచి కూడా తెలిసినటువంటి, అంటే ఏ పేరైతే బైబిల్లో బాగా మారుమ్రోగుతూ ఉంటుందో దానినే మనము తీసుకుంటూ ఉంటాం. చాలామంది భక్తులు దేవుని కొరకు జీవించారు, దేవుని యొద్దకు నడిపించారు కదా, వీరి గురించి మాత్రం మనం ఎప్పుడు కూడా మాట్లాడుకోము, తెలుసుకోము. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యములో ఎవరినైనా అడగండి, ఆదాముకి అవ్వకి ఎంతమంది కుమారులు అంటే ఏమని చెప్తారు? కయీను హేబేల్ అని చెప్పి ఆపేస్తారు అంతే. అవునా? ఆదాముకి అవ్వకి ఎంతమంది పిల్లలు అంటే ఏమని చెప్తారు? కయీను హేబేల్ అని చెప్పి ఆపేస్తారు. కయీను శపింపబడి వెలివేయబడ్డాడు, హేబేలేమో చంపబడ్డాడు అని చెప్తారు. కానీ ఆదాముకి అవ్వకి ఇంకో కుమారుడు ఉన్నాడు కదా, చెప్తారు ఎవరన్నా? ఎవరో చెప్పరు. మనం జ్ఞాపకం చేసుకుంటే షేతు అనే కుమారుడు కూడా ఉన్నాడు. అతని నుండే ఈ ఎనోషు, హానోకు, నోవాహు కదా, అబ్రహాము, మోషే, ఇంకా దావీదు, అదే కుటుంబంలో నుంచి రక్షకుడైన యేసుక్రీస్తు వారు వచ్చారు. ఇవన్నీ మనం మర్చిపోతూ ఉంటాం. ఈ ఆదికాండం 5వ అధ్యాయంలో మనకు తెలియజేయబడద్ది, లోకాసు వార్త 3వ అధ్యాయంలో తెలియజేయబడద్ది. ఇవన్నీ తెలుసుకోవటానికి చాలా సంవత్సరాలు పడుతూ ఉంటుంది. ఈ షేతు మనకు ఎన్నడూ కూడా గుర్తుండనే ఉండడు. ఈ ఆంద్రేయని ఎలాగూ మనం గుర్తు చేసుకోమో షేతు కూడా అలాగే మనం గుర్తు చేసుకోం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో వెలుగులాగా కనిపించి మనకు మంచిని నేర్పేవాళ్ళు కొందరు. అయితే బైబిల్లో మనకి వెలుగులాగా కనిపించి మంచిని నేర్పించేవారు కొందరైతే, మరికొందరేమో ఉప్పులాగా కరిగిపోయి, అర్థమవుతుందా? ఉప్పు నీళ్ళలో వేస్తే ఏమైపోతుంది? కరిగిపోతుంది. ఉప్పులాగా కరిగిపోయి కనిపించకుండా మనకి బోధ చేస్తూ ఉంటారు. వాళ్ళు కనిపించరు, కానీ ఏం చేస్తూ ఉంటారు? బోధ చేస్తూ. వెలుగైతే అందరికీ కనిపిస్తుందా? వెలుగు అందరికీ కనిపిస్తుంది, కానీ ఉప్పు కరిగిపోతే ఎవరికి కనిపించదు, దాని రూపం ఎవరికి తెలియదు అసలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారు, ఇది మంచి సమయం అన్నమాట. మనం బైబిల్ని చదివేటప్పుడు చూసి చూడనట్లుగా, చదవనట్లుగా మనం దాటవేసేసుకుంటూ భక్తులను తిరిగి మరలా గుర్తు చేసుకుని హృదయానికి మనం హత్తుకునేటువంటి సమయాలు కొన్ని సందర్భాల్లో మనకు వచ్చినప్పుడు దాన్ని ఏం చేయాలంటే సద్వినియోగము చేసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. ఈ ఆంద్రేయ ఒక మంచి ఆత్మీయ సహోదరుడని మనం తెలుసుకోవాలి. ఆంద్రేయ ఎలాంటి వారు?
ఒక మంచి ఆత్మీయ సహోదరుడు. ఈ పేతురుకి చేయూతనిచ్చి ప్రోత్సహించాడు. ఎవరు? ఆంద్రేయ. పేతురుకు చేయూతనిచ్చి ఏం చేశాడు అనమాట? ప్రోత్సహించాడు. పేతురు గొప్ప దైవజనుడయ్యాడు. పేతురు గొప్ప దైవజనుడయ్యాడు. కానీ ఈ ఆంద్రేయ వెనుక వరుసలో నిలబడ్డాడు. వెనుక వరుసలో నిలబడి తన తమ్ముడు దేవునికి మహిమార్థముగా చేస్తున్నటువంటి పరిచర్యను చూస్తూ ఆయన ఆనందించేవాడంట. ఆ పరిచర్యను చూస్తూ ఏం చేసేవాడు? ఆనందిస్తూ ఉండేవాడు. ఈరోజు ఈ ఆంద్రేయ గారు మనకు చెప్పేటువంటి పాఠం ఏంటంటే, నువ్వు నీ సహోదరులను ఆత్మీయంగా ప్రోత్సహించాలి. ఆయన ప్రోత్సహించారు కదా, ఆయన తెలుసుకున్నాడు. వెంటనే తన సహోదరులను ప్రోత్సహించి దేవుని యొద్దకు నడిపించారు. కాబట్టి ఇప్పుడు ఈ ఆంద్రేయ గారు మనకు నేర్పించే ఒక గొప్ప పాఠం ఏంటంటే, మనం నేర్చుకున్నాము, మనం తెలుసుకున్నాము, తిరిగి ఇప్పుడు మనం ఏం చేయాలి? మన సహోదరులను కూడా ఆత్మీయంగా ప్రోత్సహించాలి. మన సహోదరులను ఏం చేయాలి? ఆత్మీయంగా ప్రోత్సహించాలి. నీకన్నా ఒకవేళ చిన్నవాళ్ళు నీకన్నా బలంగా వాడబడుతున్నా సరే అసూయకు చోటు అనేది మనం ఇవ్వకూడదు. ఎందుకంటే నా దేవుడు నాకంటే చిన్నవారైనా కానీ వారిని బలంగా వాడుకుంటున్నారు. ఏ విషయంలోనైనా దేవుని పరిచర్య విషయంలో మనం ఏం చేయాలి? వారిని ప్రోత్సాహపరచాలి కానీ, వారిని ఇంకా బలపరచాలి కానీ, వారిని చూసి మనము అసూయ పడటానికి వీల్లేదు. చూడండి, ఈనాడు మనం చూస్తూ ఉంటాం, నాకంటే ముందు వాళ్ళు ప్రార్థన చేయకూడదు, పాట పాడకూడదు, ఇంకా పరిచర్య చేయకూడదు, లేదంటే పేరు ముందు ఉండకూడదు, ఏవో కొన్ని ఉంటాయి. ఇవి ఆత్మీయంగా ఎదిగేటువంటి మనలో ఉండటానికి వీల్లేదనమాట. ప్రతి ఒక్కరూ కూడా ఎలాగూ ఆలోచించాలి అంటే, నా దేవునికి మహిమకరముగా జీవిస్తున్నాడు అని చెప్పి మనం ఏం చేయాలి? సంతోషంతో వారికి ఇంకా చేయూతనివ్వాలి కానీ, వారిని ఇంకా మరింతగా ప్రోత్సాహపరచాలి కానీ, వారి విషయంలో మనం ఎన్నడూ కూడా అసూయ పడటానికి వీల్లేదు. దేవుని పిల్లలైనటువంటి, దేవుని పిల్లలుగా పిలువబడుచున్నటువంటి వారికి ఇది తగదు, ఇది తగదనమాట. ఇది ఆత్మీయంగా ఎదిగే వారి జీవితంలో ఇది ఉంది అంటే, ఇది ఎవరు నాటుతున్నారు? అపవాది నాటుతున్నట్లే. అలాంటి చెడ్డ మనసు, ఆ చెడ్డ బీజం ఎవరేస్తారు? అపవాది వేస్తుంది. కాబట్టి దానికి మనం ఎన్నడూ కూడా చోటు ఇవ్వటానికి వీల్లేదు. నువ్వు ఒక మంచి ఆత్మీయ సహోదరిగా అనేక మందికి మాదిరిగా నిలబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, హతసాక్షిగా మరణించినటువంటి ఆంద్రేయ గారు హతసాక్షిగా మరణించారు. అతడు జెరూసలేం చర్చి సేవలో ఉన్నారు. ఎక్కడ ఉన్నారు? జెరూసలేం చర్చి సేవలో ఆయన ఉన్నారనమాట. ఉండగా యూదులు ఆయనను ఏం చేశారంటే యూదులు ఆయనను తరిమివేశారు. ఈ యూసీబీఎస్ కథనం ప్రకారం జెరూసలేము నుండి ఈ ఆంద్రేయ స్కిదియాకు వెళ్ళాడనమాట. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటే స్కిదియాకు వెళ్ళాడు. ఆ స్కిదియాకు వెళ్ళిన తర్వాత ఇక్కడే అతడు సువార్త ప్రచారములో కొనసాగుచూ ఉన్నారు. ఆ సువార్త ప్రచారములో కొనసాగుచూ ఉన్న సమయంలో ఈయనను రాళ్లతో కొట్టి ఏం చేశారనమాట? రాళ్లతో కొట్టబడి సిలువ వేయబడ్డాడు. ఆంద్రేయ గారిని ఏం చేశారు? రాళ్లతో కొట్టి సిలువ వేశారు. కాబట్టి కాంటాస్టినోపులో ఆంద్రేయ అస్థికలు కొన్ని దొరికాయి. ఆయన అస్థికలు కొన్ని దొరికాయి అంట. వీటిలో కొన్ని స్కాట్లాండ్కు వెళ్ళినాయి అంట. కొన్ని అస్థికలను అక్కడి నుంచి స్కాట్లాండ్కు తీసుకువెళ్ళారు. ఈ అస్థికలపై అంట పరిశుద్ధ ఆంద్రేయ చర్చి నిర్మించబడిందంట. హల్లెలూయా. పరిశుద్ధ ఆంద్రేయ చర్చి అని ఒక పేరుతో అక్కడ ఆ చర్చి నిర్మించబడిందంట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రైస్తవ రాజ్యమైనటువంటి ఆ స్కాట్లాండు ఆంద్రేయ సిలువనే నేటికి తన అధికార రాజముద్రికగా గుర్తించినట్లుగా అక్కడ మనం చూస్తూ ఉంటాం. చక్కగా కొన్ని లేఖనాలలో ఇదంతా కూడా వ్రాయబడుతూ ఉంటుంది. గ్రీకు దేశములోని పత్రసులోనున్న పరిశుద్ధ ఆంద్రేయ చర్చిలో గ్రీకు భాషలో ఒక గ్రంథం ఉన్నదన్నమాట. గ్రీకు భాషలో ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథములో ఆంద్రేయ గురించి, ఆంద్రేయ చరిత్ర మరింత వివరంగా చక్కగా
కనబడుతూ ఉంటుంది. అదేమంటే ఆంద్రేయ కాక్సస్ పర్వత సానువుల్లోనికి పోయి స్కిథియన్లకు సువార్తను అందించాడు. స్కిథియన్లకు సువార్తను అందించాడు. ఆ కాసియన్ సముద్ర తీరం వరకు అతని సువార్త వ్యాప్తి చెందిందనమాట. ఆయన అందించినటువంటి సువార్త చాలా విరివిగా వ్యాప్తించింది. ఆ తరువాత మనం జ్ఞాపకం చేసుకుంటే ఇస్తాంబుల్ వెళ్ళాడు అనమాట. అక్కడి నుంచి మరలా ఆయన ఇస్తాంబుల్ వెళ్ళాడు. ఇక్కడ క్రీస్తు కొరకు రాళ్లతో కొట్టబడ్డాడు. యేసుక్రీస్తు యొక్క సేవ అక్కడ చేస్తూ ఉన్న సమయంలో ఆ క్రీస్తు కొరకు ఇక్కడ ఏమయ్యాడంటే రాళ్లతో కొట్టబడ్డాడు. ఆ తరువాత కారాగారంలోకి వేశారు. ఆయనను తీసుకుని వెళ్ళి ఎక్కడ వేశారు? రాళ్లతో కొట్టిన తర్వాత కారాగారంలోనికి ఆయన త్రోయబడ్డాడు. అయినా కానీ ఆయన ఏమాత్రము కూడా బాధపడకుండా ఈ క్రీస్తు మహిమపరచడంలో ఎంత మాత్రము కూడా ఆయన వెనుకంజ వేయలేదు. అక్కడుండి కూడా దేవుణ్ణి మహిమపరిచే విషయంలో ఎంత మాత్రము ఆయన వెనుకంజ వేయలేదు. అక్కడ నుండి గ్రీసు దేశమునకు సువార్త యాత్ర జరిపించాడు అనమాట. అక్కడుండి ఏం చేస్తున్నాడు? గ్రీసు దేశమునకు సువార్త యాత్ర జరిపించాడు. కొరింథియా అఖాతము గుండా ఈయన మాసిదోనియా వరకు వెళ్ళాడు. కొరింథియా అఖాతము గుండా ఈయన ఎక్కడికి వెళ్ళాడు? మాసిదోనియా వరకు వెళ్ళాడు. అలాగే అంతిమంగా పత్రసులో క్రీస్తు సువార్తను బోధించాడు. ఎక్కడ బోధించాడు? పత్రసులో క్రీస్తు సువార్తను బోధించాడు. ఆంద్రేయ బోధకు అప్పుడున్నటువంటి గవర్నర్ భార్య అయినటువంటి మాగ్జిమిల్లా యేసుక్రీస్తు వారిని అంగీకరించిందంట. హల్లెలూయా. అప్పుడు ఆ కాలంలో అక్కడున్నటువంటి ఈ గవర్నర్ భార్య అయినటువంటి మాగ్జిమిల్లా ఎవరిని అంగీకరించింది? యేసుక్రీస్తుని. ఎవరు సువార్తను బట్టి? ఆంద్రేయ యొక్క సువార్తను బట్టి ఆమె అంగీకరించి అప్పటి నుంచి ఆమె ఒక క్రైస్తవురాలుగా మారిపోయింది. అప్పటి నుంచి ఆమె ఒక క్రైస్తవురాలుగా మారింది. అందుచేత గవర్నర్ ఆగ్రహముతోనంట ఆ సమయంలో ఆంద్రేయను ఇంటూ ఆకారములో సిలువ వేయించాడంట. అర్థమైందా? ఇంటూ ఆకారం తెలుసు కదా, ఎలా ఉంటుంది. ఆ ఆకారములో నా భార్యను మార్చాడు అని చెప్పి కోపముతో ఆగ్రహముతో ఆంద్రేయను ఏం చేశాడనమాట? ఇంటూ ఆకారముతో ఆంద్రేయను సిలువ వేయించాడు. 3 రోజులు ఆయనను త్రాళ్లతో బంధించారు. దాని మీద ఎన్ని రోజులు? 3 రోజులు ఆయనను త్రాళ్లతో బంధింపబడి ఆ సిలువపైనే 3 దినాలు ఆయన వేదన పడుతూనే ఉన్నారు. 3 దినాలు ఆయన సిలువ మీద వేదన పడుచునే ఉన్నారు. చూడండి, ఆయన అంతిమ వచనాలు ఇవేనమాట. ఓ క్రీస్తు ప్రభువా, నిన్ను నేను చూశాను, ప్రేమించాను, నీలోనే నేనున్నాను. శాంతి సమాధానాలకై నా కృషిని నీ పరలోక రాజ్యములో స్వీకరించు, నన్ను చేర్చుకో అని చెప్పి కొన్ని మాటలు ఆ సమయంలో ఆయన పలికారంట. పలికి అలా 3 దినాలు ఆయన దాని మీద వేదన పడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన మాటలు విశ్వసించినటువంటి జనులంట ఆ సమయంలో గవర్నరుపై ఆంద్రేయను విడిచిపెట్టమని తీవ్రమైనటువంటి ఒత్తిడి తీసుకొచ్చారంట. ఆ సమయంలో ఆయన పలికిన మాటలు అనేక మంది జనుల యొక్క హృదయాన్ని కదిలించిందంట. కదిలించి ఆ జనులందరూ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారంటే ఆ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఒత్తిడి చేశారంట. మీరు ఆంద్రేయను విడిచిపెట్టాలి, విడిపించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ ఒత్తిడిని ఆ గవర్నర్ అంట తట్టుకోలేక ఆంద్రేయను విడిచిపెట్టడానికి అతనికి కట్టినటువంటి త్రాళ్లను తీసివేశారంట. హల్లెలూయా. చూడండి, అతనికి బంధించారు కదా త్రాళ్లతో కట్టి, ఆ త్రాళ్లను తీసివేయమని చెప్పి ఆజ్ఞ ఇచ్చారు. అప్పుడు ఆంద్రేయ మృతదేహము అక్కడి నుంచి కిందకు పడిపోయిందంట. ఆంద్రేయ యొక్క మృతదేహము ఆ పైనుంచి కిందకు పడిపోయింది. ఆ దేహాన్ని మాగ్జిమిల్లాయే సమాధి చేసిందంట. ఆయన సువార్తను విని ఆ గవర్నర్ భార్య క్రీస్తుని అంగీకరించి ఒక క్రైస్తవురాలుగా మారింది. కాబట్టి ఇప్పుడు ఆమెను మార్చినందుకు రాజు ఆగ్రహముతో అంతటి శిక్ష వేశాడు. కనుక ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి ఈమె సమాధి
చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే కాన్స్టాంటైన్ చక్రవర్తి కుమారుడు ఏం చేశాడంటే, కాన్స్టాంటియస్ సింహాసనం అధిష్ఠించాక ఆ దేహాన్ని మరలా సమాధిలో నుంచి తీయించి ఇస్తాంబుల్ చర్చిలో దానిని తీసుకుని వెళ్ళంట భద్రపరిచాడంట. హల్లెలూయా. ఇస్తాంబుల్ చర్చిలో మరలా ఆ దానిలో నుంచి సమాధిలో నుంచి ఆ దేహాన్ని తీసి అక్కడ మరలా దానిని భద్రపరిచారు. చూడండి, శిరస్సు మాత్రం పత్రస్సులోనే ఉండిపోయిందంట. శిరస్సు మాత్రం పత్రస్సులోనే ఉండిపోయింది. ఆ శిరస్సు ఎచ్చటెచ్చటకో అనేక రీతులుగా తావులు మారి చివరికంట అది పత్రస్కు చేర్చబడిందంట. ఆ శిరస్సు కూడా అక్కడికని అక్కడికని అనేక రీతులుగా దానిని మార్చి తీసుకుని వచ్చి ఆఖరికి ఆ పత్రస్సులో ఆ శిరస్సును భద్రపరిచి అక్కడ ఉంచారంట. అది మాత్రం అక్కడే ఉండిపోయినట్లుగా మనం చూస్తాం. ఎంతటి మరి అంచెలంచెల విశ్వాసిగా, అపోస్తులునిగా, క్రీస్తుతోనే నడిచి క్రీస్తులోనే బ్రతికి కదా, ఈయన క్రీస్తులోనే లీనమైనటువంటి ఆంద్రేయ యొక్క చరిత్ర అన్నమాట ఇదంతా కూడా. ఇలాంటి చరిత్ర మనము ఎక్కడ కూడా అంటే వీళ్ళ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవటం కానీ ఆలోచించటం కానీ చెయ్యం మనం కదా. మనకి ఎవరు గుర్తుకొస్తూ ఉంటారంటే, యేసు ప్రభువుని సిలువకు అప్పగించాడు శిష్యుడు అని చెప్పి ఇస్కరియోతుని జ్ఞాపకం చేసుకుంటాం కదా. అలాగే పేతురుని జ్ఞాపకం, ఇట్లా కొంతమంది ఎవరైతే బయటకు వస్తున్నారో వారిని మాత్రమే, అంటే వెలుగుగా ఉన్నటువంటి వెలుగును చూస్తూ మనం ఉంటాం కానీ ఉప్పులాగా కరిగిపోయే వారి గురించి అన్నడం మనము ఆలోచించలేకపోతున్నాం. ఈయన జీవిత చరిత్ర మనం చూస్తే అంచెలంచెల విశ్వాసిగా ఈయన జీవించాడు. ఆ అనేకులుగా తెలియపరచబడినటువంటి వారిని కూడా ఈయనే నడిపించినట్లుగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆంద్రేయ చరిత్ర ఈ ప్రస్తుత క్రైస్తవ లోకానికి ఒక మేలుకొలుపని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవునిలో మనం ఎదిగేటప్పుడు, దేవుని కొరకు మనం బ్రతికేటప్పుడు, దేవుని బిడ్డలుగా పిలువబడుచున్నటువంటి మనము, ఈయన ఒక్కసారి యోహాను దగ్గరకు వెళ్ళాడు, యేసుక్రీస్తు వారిని చూసి అక్కడి నుంచి వెంటనే యేసుక్రీస్తుని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టి మరలా వెనుదిరుగు చూడలేదు. ఈయన చేస్తున్నటువంటి పరిచర్యలో ఎన్నో శ్రమలు వచ్చినా కానీ వెనుదిరగనే, ఎక్కడ ఉంచినా కానీ అక్కడ కూడా దేవుని పనిని కొనసాగిస్తూనే ఉన్నాడు. కానీ ఏ విషయములు ఆయన రాజీ పడినట్లుగా మనం చూడలేదు. కాబట్టి మన జీవితాల్లో ఒక విశ్వాసగా జీవిస్తున్నటువంటి ఆ ప్రతి ఒక్కరు కూడా సమస్యలు, శోధనలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? నిలబడి ఉండాలి. దేవుని బిడ్డగా మనం పిలువబడాలి, అలాగే కనిపించుకోవాలి కూడా. దేవుని బిడ్డగా పిలువబడటమే కాకుండా ఏం చేయాలి? రుజువు చేసుకోవాలి. ఏమి నిజంగా దేవుని బిడ్డ, ఈ నిజంగా దేవుని కుమారుడు అని చెప్పి రుజువు చేసుకునేటువంటి సాక్ష్యము కలిగి మనం జీవించాలి. అంతేకాని నామకార్థమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండకూడదు. మరి ఆ గవర్నర్ భార్య మార్చబడిన తరువాత తన భర్త అంత శిక్ష వేశాడు కదా, భర్తను వ్యతిరేకించి వస్తే ఒకవేళ ఏమంటాడని భయపడలేదు. ఎవరికి లోబడింది? దేవుని సువార్తకు లోబడింది. అంటే దేవునికి లోబడింది కాబట్టి మనుషులకు భయపడకుండా తనేం చేసింది? వెంటనే ఆ దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధి చేసింది. హల్లెలూయా. అంటే మనం దేవుని పనిలో సాగేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, శోధనలు వస్తాయి, ఎన్నో నిందలు కూడా వస్తాయి. వాటిని బట్టి మనం వెనుతిరగకూడదు. వెనుతిరిగితే నాగటి మీద చేయి వేసి వెనుక తట్టు చూసేవాడు దేవునికి ఇష్టడు కాదు, దేవుని బిడ్డ కాదంట. ఇంకా ఎలా చీటికి మాటికి వెనక్కి తిరిగి చూస్తే ఇంకా మనం ఎందుకు దేవుని పిల్లలకు ఉండలేం కదా. కాబట్టి ఇలాంటి భక్తుల యొక్క జీవిత చరిత్రలు విన్నప్పుడు మనలో గొప్ప మార్పు అనేది కలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం మనం చూస్తాం, దానియేలు గ్రంథములో దేవుని వాక్యం మనకు తెలియచేయబడద్దు కదా. 12వ అధ్యాయములో, దానియేలు గ్రంథము 12వ అధ్యాయములో
3వ వచనంలో మనం చూస్తే అక్కడ ఒక చక్కటి మాట ఉంటుంది. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక మంచి విషయం ఏంటంటే, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు అంట నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తారు, చనిపోయినా సరే. హల్లెలూయా. ఏ మార్గమును అనుసరించి? నీతి మార్గం. అది నీతి మార్గం అంటే దేవుని మార్గం. నీతి మార్గం అంటే దేవుని మార్గం. ఆ దేవుని మార్గమును అనుసరించి ఎవరైతే నడుచుకుంటారో, అలాగూ నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో. మరలా ఇప్పుడు ఆంద్రియ అలా నడుచుకున్నాడు, దేవుని మార్గమును ఎరిగి అనేకులను మరలా ఆ మార్గం వైపు త్రిప్పాడు. హల్లెలూయా. అలాగూ త్రిప్పాడు కాబట్టి ఇప్పుడు ఈయన ఎలా ఉన్నాడు? ఒక నక్షత్రము వలె నిరంతరము ప్రకాశిస్తున్నాడు. హల్లెలూయా. మనం చనిపోయినా సరే మన సాక్ష్యం అక్కడ అనేకులు చెప్పుకుంటూ ఉండాలి. అది దేవుడు కోరుకునేటువంటి జీవిత విధానము. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుని ప్రేమ ఎల్లప్పుడూ కూడా మనకు పంచుతూనే ఉన్నారు. ఆయన ప్రేమను పొందుకున్నటువంటి మనము మరలా వెనుక తిరిగి చూడటానికి వీల్లేదు. ఆంద్రేయ దేవుని యొక్క మొట్టమొదటగా చేసినటువంటి అద్భుతాన్ని కన్నులారా చూశాడు, మరలా వెనుతిరిగి చూడలేదు. ఈయనే మెస్సయ్య అని తెలుసుకుని ఆయనను వెంబడించాడు, అంతే. వెంబడించినటువంటి ఆంద్రేయ ఇంకెన్నడూ కూడా చనిపోయేంత వరకు వెనుతిరిగినట్లుగా లేదు. కాబట్టి దేవుని పిల్లలుగా ఉండాలి అని మనం వచ్చినటువంటి మనం మరలా వెనక్కి తిరిగి వెళ్ళటానికి వీల్లేదు. కాబట్టి మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళాలంటే ఈ మార్గంలో గుండా వెళ్ళాలి, ఈ బస్సు ఎక్కాలి అని ఆ బస్సు ఎక్కి ఆ మార్గం గుండా వెళితేనే ఆ ఊరు వెళ్తాం. కానీ ఎందుకులే మరలా అని చెప్పి లేట్ అయిందని ఏదో కారణాలతో మనం వెనక్కి తిరిగి వచ్చేస్తే ఆ ఊరు మరలా మనం వెళ్ళలేము. మనం అనుకున్నది చేయలేము, చూడలేము. కాబట్టి దేవుని పిల్లలుగా నేను ఉండాలి అనుకుని వచ్చాం కాబట్టి వెనుతిరగటానికి వీల్లేదు. ఏం చేయాలి? ఇప్పుడు నీతి మార్గం అని తెలుసుకుని వచ్చాం, దానిని అనుసరించాలి. నీతి మార్గం అని తెలుసుకుని వచ్చాము, వచ్చిన మనం దానిని అనుసరించాలి, అందులో మనం నడుచుకోవాలి, నడవాలి. అది కష్టమే కావచ్చు, బాధే కావచ్చు, ఆ మార్గము ఒకవేళ ఇరుకైనదిగా ఉండవచ్చు, కానీ దానిలోనే నడవాలి. ఎందుకని? అది నీతి మార్గమని మనకు తెలిసి మనం ఎంచుకున్నాం కాబట్టి దానిలోనే నడవాలి. అనేకులను మరల మనము ఆ మార్గంలోనికి నడిపించేవారుగా ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటాము? నిరంతరము ప్రకాశించేటువంటి నక్షత్రము వలె మనం ఉంటామని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. హల్లెలూయా. అట్టి కృపాభాగ్యం ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షకుడా, మీ పరిశుద్ధమైన నామమునకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలయ్యా. ఈ సమయంలో ఎంతవరకు నా ప్రభువా మీ వాక్యము ద్వారాగా మీరు మాతో తేటగా సూటిగా మాట్లాడి మమ్మలను బలపరిచిన దేవుడు అయ్యా. ఆంద్రేయ జీవితము గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి మాకు ఈరోజు తెలియజేసిన గొప్ప దేవుడు అయ్యా. అవును ప్రభువా. అయ్యా, ఆంద్రేయనైనా మిమ్మల్ని తెలుసుకుని మీ మార్గంలోనికి వచ్చి అనేకులను ఆ మార్గంలోనికి నడిపించి అయ్యా, తను నా ప్రభువా అయ్యా మీ పనిలోనైనా ఎంతో నా ప్రభు నమ్మకముగా ప్రాణం మీదకు వచ్చినప్పటికీ వెనుదిరిగి చూడకుండా మీ పరిచర్యను చేశాడయ్యా. ఎన్ని శ్రమలు వచ్చినా, శోధనలు వచ్చినా అయ్యా మిమ్మల్ని ప్రకటించటం మానలేదు నాయన. మీ కొరకు జీవించటము విడిచిపెట్టలేదయ్యా. కాబట్టి నా తండ్రి, ఈరోజు అంత గొప్పగా మేము చెప్పుకోవటానికి కృప చూపించావయ్యా. మీకు వందనాలు. ఈ లోకములో జీవిస్తున్నటువంటి మేము నాయన అయ్యా, మీ కొరకు నాయన మేము ఎంతవరకు నమ్మకంగా జీవించగలుగుతున్నాం, మీ పనిలో ఎంతవరకు నమ్మకంగా ఉండగలుగుతున్నాం అనేటువంటి పరిశీలన ఆయా క్వశ్చన్ మేము వేసుకుని నా తండ్రి ముందుకు సాగితే తప్పకుండా నా ప్రభు మీ కొరకు నాయన మేము నా ప్రభు నడుస్తున్నటువంటి నీతి మార్గములో
తప్పకుండా నా తండ్రి మేము నడుచుకుంటున్నా తండ్రి అనేకులను ఆ మార్గంలోనికి నడిపించగలిగే వారముగా మేము ఉంటామయ్యా. ఆ జ్ఞానము మీరు ఇస్తారు ప్రభువా, మీకు వందనాలు. విత్తబడిన ప్రతి విత్తనమునైనా బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపబడినట్లు మీ సహాయము దయచేయండి. విన్న వాక్యాన్ని విడిచిపెట్టక హృదయంలో భద్రపరుచుకుని తిరిగి నెమరు వేసుకునేటువంటి జ్ఞానము జ్ఞాపక శక్తిని మీరు దయచేయండి ప్రభువా, మీకు వందనాలు. దయగలిగిన దేవా అయ్యా, ఇదిగో నా ప్రభు వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. రాలేని బిడ్డలు అనేక మంది ఉన్నారు. మీ చిత్తమైతే మరొక సమయమును వారికి మీరు అనుగ్రహించి బలపరచమని మా మధ్యలో మీరుండేంతవరకు నడిపించినందుకు మీకే అయ్యా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థనా మనవులు అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.